మేడం రీసెంట్ గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక గర్భిణీ స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపి ఆ పార్ట్స్ అన్ని కూడా చెత్తకుప్పల్లో పారేయడాలు, హుస్సేన్ సాగర్ లో పారేయడాలు అయితే రీసెంట్ గా ఒక న్యూస్ అయితే వైరల్ అయింది. తర్వాత ఇటువంటి అది అంత తప్పమ్మా, క్రూరంగా అది తప్పు. అమ్మ నాన్నకు ఒప్పించి వాళ్ళ అమ్మ నాన్నకు ఒప్పించి చేసుకోవాలి. లేదు, వేస్ట్ అది. ఉమ్, అమ్మ నాన్నకు ఒప్పించి వాళ్ళు ఒప్పుకోకపోతే ఉన్నాయి కదా మనకి ఆర్య సమాధి లేకుండా మనకు కొంచెం సెక్యూరిటీ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది యువత ప్రేమ పేరిట కానీ లేకపోతే ఇంకోటి అనుకోన వాళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకొని తర్వాత పెళ్లిళ్ళు చేసుకుని ఆఖరికి ఇలా బలైపోతున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? అంటే ఇక వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే చచ్చిపోయినా పర్వాలేదు, ఆయన గురించి నేను చచ్చిపోతున్నా అని ఉంటుంది వాళ్ళ మనసులో. అట్లా ఉమ్. మనమేం చేయలేము, నువ్వేం చేయలేవు, నేనేం చేయలేము. ఇప్పుడు ఆ మహిళ కడుపులో ఒక బిడ్డ ఉండి కూడా తనని అంత దారుణంగా చంపి ఇప్పుడు అది కామన్ అయిపోయిందమ్మా, నీకు తెలియదు, అది కామన్ అయిపోయింది. అంటే మొన్నటి వరకు కూడా అమ్మాయిలు అబ్బాయిలు చంపేస్తున్నారని చెప్పి గత 2-3 నెలల నుంచి కూడా బాగా విపరీతంగా వైరల్ అయింది. ఇప్పుడు మళ్ళీ అబ్బాయిలు అమ్మాయిలు చంపేస్తున్నారనే న్యూస్ అనేది ట్రెండింగ్ లోకి వచ్చింది. ఎలా చూడాలంటారు సమాజంలో ఇలాంటి జరిగే క్రైమ్స్ గురించి? అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్ ఉంటేనే అదొకటి ఉంటుంది. అబ్బాయి అమ్మాయి వెళ్ళినప్పుడు జరిపోవాలి పక్కకి, అంతేగాని ప్రెగ్నెంట్ వచ్చేదాకా ఎంత చూసుకునేదాకా అక్కడ అమ్మ నాన్నకి ఇబ్బంది, ఇక్కడ వీళ్ళ అమ్మ నాన్నకి ఇబ్బంది, అంతేనా కదా? వాళ్ళు పెంచి పెద్ద చేసి చదివించి ఒక జాబ్ చేయించి వాళ్ళని వీళ్ళు పోషించాలి, కానీ వీళ్ళనే వాళ్ళు పోషించే టైం వచ్చింది ఇప్పుడు, అవునా కదా? ఇప్పుడు ఈ చనిపోయిన మహిళ తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా చూడడానికి రాలేదని ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే ఇంత దారుణంగా చనిపోయినా కానీ కనీసం కన్న తల్లిదండ్రులు రాకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా? అమ్మాయి అంటున్నా, అబ్బాయి అంటున్నా, అమ్మాయి సైడ్ రాలేనంటే వాళ్ళకి ఏమనిపించిందో మరి. అంటే కులాంతర వివాహం అట్లా కూడా దానికి ఉండొచ్చు. మీరేం చెప్తారు? కులం బట్టి కూడా ఉంటది, ఉమ్, కులం వల్ల ఉంటది. ఇప్పుడే కదమ్మా 2002లో నుండి స్టార్ట్ అయింది ఇది, ఉమ్. అర్థమైందా? అంటే ప్రభుత్వం ఏమో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోండి సమాజానికి ఆదర్శవంతంగా నిలబడండి అని చెప్పి కొన్ని సందేహాలు ఇస్తా ఉంటారు కదా. మరి ఇక్కడ జరుగుతున్న వీటి గురించి ఏం చెప్తారు మీరు? ట్యాంక్ బండ్ దగ్గర అంతా అదే ఉన్నది స్టోరీ. ఉమ్, ఎవరన్నా పట్టించుకుంటురా?